ఎక్స్‌ప్రెస్ 7 న్యూస్‌కి స్వాగతం. అనుకోని రీతిగా ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ రావు ఇంటిపై ఫ్లయింగ్ స్క్వాడ్ 1 తనిఖీలు జరిపినట్లు సమాచారం. ఈ రోజు ఉదయం 7:30 గంటలకు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ రావు ఇంటిని, ఆఫీస్‌ను అకస్మాత్తుగా తనిఖీలు జరిపిన ఫ్లయింగ్ స్క్వాడ్ 1 అధికారులు. వివరాల్లోకి వెళ్తే ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో నోట్ల కట్టలు గానీ, మద్యము గానీ దొరుకుతుందేమో అని చెప్పాపెట్టకుండా ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ రావు ఇంటిని సోదా చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు. ఈ సందర్భంలో ప్రసాద్ రావు మీడియా ముందు మాట్లాడుతూ, ఖచ్చితమైన ఆధారం లేకుండా మా ఇంటిని, ఆఫీస్‌ను తనిఖీలు జరిపారని వెల్లడించారు. ఇది ఏ మాత్రం పద్ధతి కాదు అని హెచ్చరించారు. ఏ ఆధారం లేకుండా సంబంధం లేని వ్యక్తి మాటలు విని ఒక ఎంపీ అభ్యర్థి ఇంటిని తనిఖీ చేయడం సబబు కాదని, ఇలా చేయడం వలన వారు ఊహించినవి దొరక్కపోగా ఇటువంటి చర్యలకు పాల్పడిన అధికారులు తమ ఉద్యోగాలలో నుండి సస్పెండ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు అన్నారు. దాని మీద ఆ ఇంటి ఓనర్ సంతకం ఎవరుంటే వాళ్ళు అవైలబుల్ ఉంటే వాళ్ళు సంతకం తీసుకోవాలి, తీసుకొని సెర్చ్ స్టార్ట్ చేయాలి. ఇవన్నీ చేయకముందే సెర్చ్ వచ్చి పోలీసులంతా మన బెడ్రూమ్లో అట్లా ఉండిపోయారు. సరే మీరు బయట ఉండండి, మీకు ముందు మాకు ప్రాసెస్ స్టార్ట్ చేయండి అని చెప్పాము. అయితే ఒక 8:30 ప్రాంతంలో కంక్లూడ్ అయింది. ఏమీ దొరకలేదు. వాళ్ళు ఏమనుకొని వచ్చారో తెలియదు. మీరు ఏమనుకొని వచ్చారో చెప్పండి, అలిగేషన్ ఏంటి నా మీదంటే కూడా చెప్పలేదు. అది మాకు చాలా పెద్ద అలిగేషన్ ఉంది అంటే, సరే రండి చూసుకోండి ఏముంది అంటే ఏం చెప్పలేదు. ఫైనల్గా మాకు వెళ్ళేటప్పుడు పంచనామా తయారు చేయమని, అది కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. అయ్యా పంచనామా అయ్యండి, మీరు వచ్చి ఏం చేశారు ఇక్కడ, మా ఇల్లంతా సెర్చ్ చేశారు కదా, ఈ ప్రొసీడింగ్ అంతా ఒక పంచనామాలాగా డ్రా చేయండి, ఇది అలవాటు కదా ప్రతి వాళ్ళకి. తర్వాత మీరు నా దగ్గర దొరికిందా దొరకలేదా, ఏం దొరకలేదని మీరు చెప్తున్నారు కదా, అయితే రైటింగ్లో పెట్టండి అని చెప్తే ఒక పంచనామా రాసిచ్చారు. ఆ పంచనామాలు ఏం రాశారు, మళ్ళీ సర్చ్ ప్రొసీడింగ్ అండర్ సెక్షన్ 165 CRPC సార్ చూపించి దాని ప్రకారం మీ ఇల్లు ఎంటర్ అయ్యమని రాశారు. అంటే మరి మీరేం నాకు చూపించలేదు, అట్లాంటిది అడిగితే కూడా నాకు ఇన్హరెంట్ పవర్ ఉంది, నాకు సొంతంగా పవర్ ఉంది ఎలక్షన్ కమిషన్ అని చెప్పి ఇప్పుడేమి ఇట్లా రాస్తున్నారు ఎందుకంటే ఒక సర్చ్ ఆర్డర్ తీసుకొచ్చారు. అప్పుడు అట్లా 11 o'clock తీసుకొచ్చి ఇప్పుడు సైన్ చేయండి అంటున్నారు. మీరు 7 గంటలకు సెర్చ్ చేసి 8:30కి ముగిస్తే 11 గంటలకు సర్చ్ ఆర్డర్ తీసుకొస్తే నాకు ఏమర్థం అవుతుంది, ఇదంటే ఇది అనాథరైజ్ సర్చేనా? సర్చ్ వారంటీ 11 గంటలకు వస్తే మీరు 7 గంటలకు మా ఇంట్లో ఎంటర్ అయ్యారంటే ఇది అనాథరైజ్ సర్చ్ కదా. అనాథరైజ్ సర్చ్ అనేది నేను ట్రీట్ చేస్తానని చెప్పాను. అండ్ ఇట్ ఈస్ అనాథరైజ్ సర్చ్ ఓన్లీ. వీళ్ళెవరికి రైట్ లేదు. తర్వాత దానికి నేను డిసెంట్ నోట్ రాసి, ఎవరిని మనం పేపర్ రిజెక్ట్ చేయకూడదు ఏజెన్సీలు కాబట్టి నేను డిసెంట్ నోట్ రాసి, మీరు ఇట్లా 7 గంటల నుంచి 8:30 వరకు మీరు సెర్చ్ చేశారు, బట్ వారంట్ ఏమో 11 o'clock ఇచ్చారు, విచ్ ఈస్ ఆఫ్టర్ హ్యాపెనింగ్ ద ఇన్సిడెంట్ చేశారు కాబట్టి ఇది తప్పు. నేను టెక్నికల్గా మిమ్మల్ని ఏమి ఇబ్బంది పడుతున్నామని అనుకోవట్లేదు. అయితే మీకున్న పవర్స్ అని మీరు వాడుకోండి, మీ ఇష్టం, అన్నీ ఏది కావాలంటే అది చూపిస్తాను. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ గివ్ యూ ఇన్ పర్సన్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు, మీరు నాకు ఏం అభ్యంతరం లేదు. కానీ డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వండి, సెర్చ్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి అని చెప్పాము. దానికి ఆథరైజేషన్ ఉండాలి, దానికి సరైన రీజన్స్ ఉండాలి. అంతేగాని ఎవరి విమ్స్ అండ్ ఫ్యాన్సీస్లో పోలీస్ ఆఫీసర్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మీద వచ్చి ఎవరింటి మీద వెళ్ళబడితే అవ్వదు. ఇట్లాంటి పనులు చేయొద్దు. ఇట్లాంటి చేసిన వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి. ఇది అసలు అభిలషణ ఏం కాదు. ఇంకా నేను ఎలక్షన్ కమిషన్ ఏం యాక్షన్ తీసుకుంటుందని వెయిట్ చేస్తూ ఉంటాను. అది వచ్చిన తర్వాత మీతో మాట్లాడతాను.